కాషాయవనంగా భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బోరా నామినేషన్. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు భారీ మెజార్టీతో నర్సని గెలిపించాలి. జయశంకర్ ఎంపీ లక్ష్మణ్ తో కలిసి నామినేషన్ వేసిన బోరా కోమటిరెడ్డి బ్రదర్స్ అమాయకులని ఎద్దేవా. సాధ్యం కానీ కాంగ్రెస్ హామీలో ఎలా నమ్ముతారు? కాంగ్రెస్ పై బోరా నరసయ్య గౌడ్ తీవ్ర విమర్శలు. రాసిపెట్టుకోండి, బోరా నరసయ్య గౌడ్ గెలుపులో కోమటిరెడ్డి బ్రదర్స్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇది ఎవరికి తెలియని విషయం. కావాలేదు, మొన్న ఆల్రెడీ హోంమంత్రి సీఎం నెక్స్ట్ వాళ్ళిద్దరే కదా. సో అందుకే దానికోసం వాళ్ళ సపోర్ట్ అంటే ఫుల్ రాసి పెట్టుకోండి. భువనగిరిలో చాలా క్లియర్ గా బోరా నరసయ్య గౌడ్ గెలుపులో కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర చాలా స్పష్టంగా ఉండబోతుంది. ఇలా వాస్తవంగా భువనగిరి నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క ఆధిపత్యం ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళ ఆధిపత్యం చాలా స్పష్టంగా ఉంటది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోరా నరసయ్య గౌడ్ గెలిపించడానికి చాలా బాధ్యత తీసుకున్నట్టు అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది. వాస్తవంగా బీజేపీ నుంచి బూరా, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ ఆయన అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఆయనకు సొంత కేటగిరీ సపోర్ట్ చేస్తలేదు. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ రెడ్డి. ఇక్కడ విషయం ఏంటంటే చామల కిరణ్ రెడ్డి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాడు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సొంత క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తలేదు. ఈయనకు చాలా ఇబ్బందికర పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క సపోర్ట్ వీళ్ళకు ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. కానీ అవుట్ రైట్ గా వీళ్ళు ఇండైరెక్ట్ గా బోరా నరసయ్య గౌడ్ కి సపోర్ట్ చేస్తున్నారు. బోరా నరసయ్య గౌడ్ గెలుపులో రాసి పెట్టుకోండి, కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క హస్తం చాలా స్పష్టంగా ఉండబోతుంది. అందుకే రేవంత్ రెడ్డి భువనగిరికి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా తర్వాత సీఎం అయ్యే అవకాశం ఉంటది, అదేదో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అనే అవకాశం. ఇదే అదనుగా వాస్తవం ఏంటంటే ఇదే అదనుగా ఏం చేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరికిచ్చిండు. నన్ను హోంమంత్రి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఇస్తావా ఇవ్వవా? ఇస్తా అంటే నేను భువనగిరి ఇస్తా. ఇండైరెక్ట్ వార్నింగ్ అన్నట్టు, ఇండైరెక్ట్ హోంమంత్రికి ఇస్తావా లేకపోతే భువనగిరి ఓడించాలా లేకపోతే నల్గొండ ఓడించాలా? అందుకే ఇదంతా తట్టుకోలేక రేవంత్ రెడ్డి భువనగిరి పోయి నా తర్వాత అర్హత ఉన్నది మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకే సీఎం అర్హత అని చెప్పి కూల్ చేసిండు. పాపం వాస్తవంగా వాళ్ళ అమాయకులు. వాళ్ళకు వాస్తవంగా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎట్లుంటారంటే బోలా మనుషులు అన్నట్టు, ఏదున్నా ముఖం మీద అంటారు. వాస్తవం చెప్పాలంటే అదే వాళ్ళ పాపం ప్లస్ అదే మైనస్ అదే. లోపల తిట్టినా ఓపెన్ తిడతారు, ప్రేమగా ఉన్నా ప్రేమగా మాట్లాడతారు. కానీ ఇక విషయం ఏంటంటే రాజకీయ విషయంకి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి పదవులు ఇవ్వాల్సిందే. వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ గారు ఇప్పుడు కష్టపడ్డారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇప్పుడు హోంమంత్రి కావాలని చెప్పేసి ఆయన డిమాండ్ పెట్టిండు. ఇయ్యలేదనుకో ఇక అందుకే చెప్తాను ఇయ్యరు కాబట్టే ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ బోరా నరసయ్య గౌడ్ గెలుపులో కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క పాత్ర చాలా స్పష్టంగా ఉండబోతుంది. వాళ్ళే ఈయనను గెలిపిస్తారు, వాళ్ళే ఈయన దగ్గర ఓడగొడతారు కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అందుకే ఇబ్బందికర పరిస్థితిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే బోరా నరసయ్య గౌడ్కు గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పైనే ఎంత 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది పాపం. వాస్తవంగా అక్కడ గౌడ ఓట్లు ఆయనకు చాలా ప్లస్ అవుతున్నాయి. 3-4 లక్షల ఓట్లు గౌడ ఓట్లు, లంబాడ ఓట్లు, యాదవ్ ఓట్లు అన్ని కూడా వన్ సైడ్ గా బీజేపీ పడతా ఉన్నాయి. వాస్తవంగా సో ఆయన గెలవడానికి అవకాశం స్కోప్ చాలా బలంగా ఉంది. ప్లస్ కోమటిరెడ్డి చామల కిరణ్ రెడ్డి కనుక ఒకవేళ గెలిస్తే వీళ్ళ ఆధిపత్యాన్ని గండి కొడతాడు. భయంకర కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్స్ యొక్క ఆధిపత్యానికి చామల కిరణ్ రెడ్డి గండి కొట్టే అవకాశం లేదు. కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ బోరా నరసయ్య గౌడ్ గెలిపించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ ఎందుకు బోరా నరసయ్య గౌడ్ గెలిస్తే వీళ్ళకు ప్రమాదకరం కాదు. ఆయన చాలా సాఫ్ట్ పొలిటీషియన్, అవినీతి మరకలే పొలిటీషియన్, ఎలాంటి కాంట్రవర్సీకి పోలేనటువంటి పొలిటీషియన్ గా ఆయనకు మంచి పేరు వాస్తవంగా. ఆ గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా భువనగిరి డెవలప్మెంట్ ను అద్భుతంగా ఆయనకున్న పరిధిలో కేంద్రం చర్యలు తీసుకురావడంలో చాలా స్పష్టంగా చాలా మంచిగా పనిచేసినటువంటి దాంట్లో ప్రజలందరూ కూడా ఆయన పైన ఒక సౌమ్యుడు అనేది ముద్ర పడిపోయింది వాస్తవం చెప్పాలంటే. సో అందుకే ఈయన ఉంటే కోమటిరెడ్డి వాళ్ళ ఆధిపత్యాన్ని గండిపడదు కాబట్టి ఈయన గెలిపించే ప్రయత్నిస్తారు. ఒకవేళ చామల కిరణ్ రెడ్డి అనుకో ఈయనెవరు సీఎం కు చాలా దగ్గర రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ కాబట్టి ఇమీడియట్ ఏమవుతుంది నల్గొండ కూడా రేవంత్ రెడ్డి అకౌంట్ లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఏమైతే కోమటిరెడ్డి బ్రదర్స్ కి అక్కడ వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డి. సో ఇది జరగబోతుంది. కాషాయవనంగా భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బోరా నామినేషన్. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు భారీ మెజార్టీతో నర్సని గెలిపించాలి. జయశంకర్ ఎంపీ లక్ష్మణ్ తో కలిసి నామినేషన్ వేసిన బోరా కోమటిరెడ్డి బ్రదర్స్ అమాయకులని ఎద్దేవా. సాధ్యం కానీ కాంగ్రెస్ హామీలో ఎలా నమ్ముతారు? కాంగ్రెస్ పై బోరా నరసయ్య గౌడ్ తీవ్ర విమర్శలు. రాసిపెట్టుకోండి, బోరా నరసయ్య గౌడ్ గెలుపులో కోమటిరెడ్డి బ్రదర్స్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇది ఎవరికి తెలియని విషయం.
కావాలని మొన్న ఆల్రెడీ హోంమంత్రి సీఎం నెక్స్ట్ వాళ్ళిద్దరే కదా సో అందుకే దానికోసం వాళ్ళ సపోర్ట్ అంటే ఫుల్ ప్లేజ్ రాసి పెట్టుకోండి. భువనగిరిలో చాలా క్లియర్ గా బూరనరసాయి గౌడ్ గెలుపులో కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర చాలా స్పష్టంగా ఉండబోతుంది. ఇలా వాస్తవంగా భువనగిరి నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క ఆధిపత్యం ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళ ఆధిపత్యం చాలా స్పష్టంగా ఉంటది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బూరనరసాయి గౌడ్ గెలిపించడానికి చాలా బాధ్యత తీసుకున్నట్టు అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది. వాస్తవంగా బీజేపీ నుంచి బూరా, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ ఆయన అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఆయనకు సొంత కేటగిరీ సపోర్ట్ చేస్తలేదు. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ రెడ్డి. ఇక్కడ విషయం ఏంటంటే చామల కిరణ్ రెడ్డి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాడు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సొంత క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తలేదు. వీళ్ళకు చాలా ఇబ్బందికర పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క సపోర్ట్ వీళ్ళకు ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. కానీ అవుట్ రైట్ గా వీళ్ళు ఇండైరెక్ట్ గా బూరనరసాయి గౌడ్ కి సపోర్ట్ చేస్తున్నారు. బూరనరసాయి గౌడ్ గెలుపులో రాసి పెట్టుకోండి కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క హస్తం చాలా స్పష్టంగా ఉండబోతుంది. అందుకే రేవంత్ రెడ్డి భువనగిరికి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా తర్వాత సీఎం అయ్యే అవకాశం ఉంటది, అదేదో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అనే అవకాశం ఇదే అదనుగా వాస్తవంగా ఏంటంటే ఇదే అదనుగా ఏం చేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరికిచ్చిండు. నన్ను హోంమంత్రి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఇస్తావా ఇవ్వవా, ఇస్తా అంటే నేను భువనగిరి ఇస్తా, ఇండైరెక్ట్ వార్నింగ్ అన్నట్టు. ఇండైరెక్ట్ హోంమంత్రికి ఇస్తావా లేకపోతే భువనగిరి ఓడించాలా లేకపోతే నల్గొండ ఓడించాలా. అందుకే ఇదంతా తట్టుకోలేక రేవంత్ రెడ్డి భువనగిరి పోయి నా తర్వాత అర్హత ఉన్నది మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకే సీఎం అర్హత అని చెప్పి కూలేసాడు. పాపం వాస్తవంగా వాళ్ళ అమాయకులు. వాళ్ళకు వాస్తవంగా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎట్లుంటారంటే బోలా మనుషులు అన్నట్టు ఏదున్నా ముఖం మీద అంటారు. వాస్తవం చెప్పాలంటే అదే వాళ్ళ పాపం ప్లస్ అదే మైనస్ అదే. లోపల తిట్టినా ఓపెన్ తిడతారు, ప్రేమగా ఉన్నా ప్రేమగా మాట్లాడతారు. కానీ ఇక విషయం ఏంటంటే రాజకీయ విషయంకి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి పదవులు ఇవ్వాల్సిందే. వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ గారు ఇప్పుడు కష్టపడ్డారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇప్పుడు హోంమంత్రి కావాలని చెప్పేసి ఆయన డిమాండ్ పెట్టిండు. ఇయ్యలేదనుకో ఇక అందుకే చెప్తాను ఇయ్యరు కాబట్టే ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ బూరనరసాయి గౌడ్ గెలుపులో కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క పాత్ర చాలా స్పష్టంగా ఉండబోతుంది. వాళ్ళే ఈయన గెలిపిస్తారు, వాళ్ళే ఈయన దగ్గర ఉండబోతారు కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అందుకే ఇబ్బందికర పరిస్థితిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే బూరనరసాయి గౌడ్ కు గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పైనే ఎంత 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది పాపం. వాస్తవంగా అక్కడ గౌడ ఓట్లు ఆయనకు చాలా ప్లస్ అవుతున్నాయి. 3-4 లక్షల ఓట్లు గౌడ ఓట్లు, లంబాడ ఓట్లు, యాదవ్ ఓట్లు అన్ని కూడా వన్ సైడ్ గా బీజేపీ పడతా ఉన్నాయి వాస్తవంగా. సో ఆయన గెలవడానికి అవకాశం స్కోప్ చాలా బలంగా ఉంది. ప్లస్ కోమటిరెడ్డి చామల కిరణ్ రెడ్డి కనుక ఒకవేళ గెలిస్తే వీళ్ళ ఆధిపత్యాన్ని గండి కొడతాడు. భయంకరంగా కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్స్ యొక్క ఆధిపత్యానికి చామల కిరణ్ రెడ్డి